ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృధా నీటిని వాడుకుంటామని చెబుతున్నా తెలంగాణ సర్కార్ మాత్రం విశ్వసించడం లేదు. తమ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరిస్తోంది. అన్యాయాన్ని అడ్డుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాము అని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బనకచెర్ల ప్రాజెక్టులో ఇంకా భూమి పూజ జరగలేదు. అంతలోనే 3 వివాదాలు 6 అడ్డగింతలుగా మారే ప్రమాదం ఏర్పడింది. ఒక దశలో ఇరు వర్గాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో తమ వాదనను వినిపించారు. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై వాస్కోస్ నివేదిక ఎలా ఉన్నా తమ రాష్ట్రానికి నష్టం జరుగుతోందంటూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించారు. ఏపీ ప్రతిపాదనలో కేంద్ర ప్రభుత్వ మదింపు కమిటీ వెనక్కి పంపుతూ 3 కీలక సూచనలు చేసింది. వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని తీర్మానం. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నదీ జలాల నివారణ పరిష్కార నిబంధనల అమలు 1988 ఉన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాలని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలని నిజానికి తెలంగాణలో అటు అధికార పక్షం ఇటు విపక్షం 2 ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పలువురు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు పలు శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచెర్ల ప్రాజెక్టును రూపొందించామని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా జీడబ్ల్యూడీటీ 1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. అసలు బనకచెర్ల ప్రాజెక్టు విభజన చట్టానికి వ్యతిరేకమని చెబుతోంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ ను ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. అంతేకాకుండా 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ముందు ఏ నదిపై నిర్మిస్తున్నామో ఆ నది యాజమాన్య బోర్డు సిడబ్ల్యూసి జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాల్సి ఉంటుందని, కానీ బనకచెర్ల విషయంలో వీటన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గోదావరి నది నుంచి నీటిని మళ్లించడం వల్ల కృష్ణానదిపై ఆధారపడిన తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ వాదిస్తోంది. ఇది కృష్ణా బేసిన్లోని నీటి లభ్యతను ప్రభావితం చేస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదీ జలాల వాటాలపై 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికీ స్పష్టత లేదని, తమ వాటా తేల్చకుండా నీటి తరలింపు సరైన నిర్ణయం కాదని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను 299 టీఎంసీలుగా నిర్ణయించి ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చిందని, దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది. వీటన్నిటినీ పక్కన పెట్టినా ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు కేంద్ర జల సంఘం ఆమోదం తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలంగాణ ఆరోపిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు కోసం నల్లమల అడవుల్లో సొరంగం తవ్వకాన్ని సైతం తెలంగాణ వ్యతిరేకిస్తోంది. గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ నిబంధనలకు ఇది విరుద్ధమని ఫిర్యాదు చేసింది. మరోవైపు గోదావరిలో మిగులు లేదా వరద జలాలు మాత్రమే ఉన్నాయని ఏపీ వాదిస్తుంటే అలాంటి నిర్వచనం లేదని, ఆల్ వాటర్స్ అనే ఒకే విధానం ఉందని తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. పోలవరం వద్ద వరద ప్రవాహం ఎన్ని రోజులు ఉంటుందనేది కూడా పెద్ద ప్రశ్నగా తయారైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం వైఖరిని స్పష్టంగానే చెబుతున్నారు.
తెలంగాణకు చట్టబద్ధంగా చెందాల్సిన దాదాపు 1500 టీఎంసీల నీరు ఇచ్చి ఏపీ ఏ ప్రాజెక్ట్ అయినా కట్టుకోవచ్చని చెబుతూ అసలు మెలిక పెట్టేశారు. 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు 1500 టీఎంసీలు ఇవ్వటానికి ఇబ్బంది ఏంటన్నది తెలంగాణ ప్రశ్న. గతంలో ఒకసారి ట్రిబ్యునల్ అవార్డులోని అజెండా నంబర్ 5 ను కూడా ప్రస్తావించగా తర్వాత దాన్ని మర్చిపోయారు. వాస్తవానికి చంద్రబాబు ఎంత వివరంగా చెబుతున్నా తెలంగాణ నేతలు మాత్రం బనకచర్ల ప్రాజెక్టుకు ఒప్పుకోవటం లేదు. ఈ విషయంలో తెలంగాణ పార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు, నీళ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్ని కూడా అధికారులు, ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి. అన్నీ ఉంటాయి. ఎన్ని ఉన్నాయో గోదావరి నదికి గోదావరి నది ఉపనదులు, కృష్ణా నది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తావన చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కృష్ణానది, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు, తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా, గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిత్యం నీటి లెక్కలు చెబుతూనే ఉంది. గోదావరి నదిలో తెలంగాణకు 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలు, మొత్తంగా 1500 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసీ జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. 1500 టీఎంసీల నీటిని 1.5 ఎకరాలకు నీరు అందుతోందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెబుతోంది. మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి ఓ వేదిక మీదకు వచ్చి సమస్యను పరిష్కరించుకుంటారా?